బట్టి విక్రమార్క విద్యుత్ ఉత్పత్తిపై పవర్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ 10% గ్రోత్ అంటే మనం చాలా సందర్భాల్లో చెప్పాం. పీక్ డిమాండ్ ఏ రకంగా వచ్చిందనేది కూడా చూపించాం. సో మనకి ఈ 10% గ్రోత్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెరిగిన దాని ప్రకారం ఆ తర్వాత క్రమంలో కూడా మనకు 2025 నుంచి 34-35 వరకు ప్రొజెక్షన్స్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం తెలంగాణలో ఈ రకంగా ఉండబోతున్నాయి. దేశవ్యాప్తంగా వాళ్ళు అన్ని రాష్ట్రాలకి ఎస్టిమేషన్ చేస్తూ తెలంగాణ కూడా ఇలా ఉండబోతుందో వాళ్ళు ఒక ఎస్టిమేషన్స్ వాళ్ళ స్థాయిలో క్యాలిక్యులేషన్ చేసి మనకి ఇచ్చినటువంటిది. సో అది ఈ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పూర్తిగా వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి అన్ని వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి యావరేజ్ దేశంలో గతంలో ఉన్నదాన్ని తీసుకొని ఎస్టిమేషన్ ఇస్తారు. కానీ అసలు ఇక్కడ ప్రొజెక్షన్స్ అంటే ఇక్కడ పెరుగుతున్న డిమాండ్ 2023-24-25లో ఎలా ఒకసారి డిమాండ్ పెరిగిందో మనకు తెలుసు. అట్లాగే రాష్ట్రంలో పెరుగుతున్న డిమాండ్ 2023-24-25లో ఎలా ఒకసారి డిమాండ్ పెరిగిందో మనకు తెలుసు. అట్లాగే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి నాయకత్వంలో తీసుకున్న అనేక ప్రొజెక్షన్స్ ప్లాన్స్, ఉదాహరణకి మూసీ రిజర్వేషన్ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, లేకపోతే ఇక్కడ దావోస్ వెళ్లి ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ మంత్రి గారు రకరకాల అగ్రిమెంట్లు ఎంఓయూలు చేసుకొని ఇక్కడ తీసుకొచ్చే ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే మాక్సిమం వాళ్ళు దృష్టి పెట్టిన డేటా సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ ఒక జీసీ గ్లోబల్ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ హైదరాబాద్ లో ఒక గ్లోబల్ హబ్ గా ఇక్కడ తయారు కాబోతుంది. కాబట్టి వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని మనం స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు వేసినటువంటి క్యాలిక్యులేషన్ గ్రోత్ చూస్తే ఇది ఈ రకంగా 8.50 అంటే 9% దాకా దీని గ్రోత్ ఉండబోతున్నాం. అట్లాగే వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక టార్గెట్ కూడా పెట్టుకుంది. ఆ టార్గెట్ ఏంటంటే 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ రాష్ట్రాన్ని మార్చడానికి కావాల్సిన విధంగా ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతాం. సో $3 ట్రిలియన్ ఎకానమీగా పోవాలి అంటే ఈ రాష్ట్ర జిఎస్డిపి కూడా ఆ స్థాయిలో పెరగాలి. ఆ స్థాయిలో రాష్ట్ర జిఎస్డిపి పెరగాలి అంటే దానికి కావాల్సినటువంటి పవర్ ఎవ్రీ ఇయర్ గ్రోత్ కూడా ఎట్లా ఉండాలనేది లెక్కేస్తే జిఎస్డిపి నియరింగ్ అబౌట్ 13% దాకా గ్రోత్ అవసరం ఉంది. ఆ 13% జిఎస్డిపి గ్రోత్ కి కావాల్సినటువంటి పవర్ క్యాల్కులేట్ చేస్తే దాని ప్రకారం నియరింగ్ అబౌట్ 10% పవర్ గ్రోత్ ఈ రాష్ట్రానికి అవసరం. సో మీరు ఆ 10% గ్రోత్ ప్రకారం చూసుకుంటే ఇయర్ వైజ్ మనకి ఉదాహరణకి 25-26 18,826, అట్లాగే 29-30 కల్లా 27,562, అట్లాగే 35-36 కల్లా 34-35-38 48,000 ఇలా పెరుగుతూ 10% లా పెరుగుతూ 2046-47 కల్లా 1,39,310 మెగావాట్స్ పవర్ ఈ రాష్ట్రానికి అవసరం. సో ఈ స్థాయిలో గ్రోత్ ఉండబోతా ఉంది ఈ రాష్ట్రానికి. సో ఈ రాష్ట్రానికి ఈ స్థాయిలో ఇంత గ్రోత్ అవసరం ఉంటే మనం ఉన్నటువంటి కాంట్రాక్టెడ్ కెపాసిటీ ప్రస్తుతం ఉన్నది ఎంత చూస్తే ఉదాహరణకి టోటల్ ఇన్స్టాల్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ వచ్చేసి 20,754. దీంట్లో సోలార్ ఇంత, విండ్ 128, హైడ్రో ఇంత, అదర్ ఎన్సీ ఇంత, విండ్ కలిపితే
26 April 26 kalla near about you require this.